నమస్కారం గైస్, మీ ముందుకొచ్చేసా ఈరోజు ఓ పేలుడు విషయంతో. చెప్పండి చూద్దాం, మీరు చిన్నప్పుడు కిరోసిన్ దీపం వెలిగించి చదువుకున్నారా? లేదా అమ్మ కిరోసిన్ పొయ్యి మీద వంట చేస్తుంటే కళ్ళు మండాయి కదా? కానీ ఇప్పుడు ఆ కిరోసిన్ వాటాలు పూర్తిగా ఆగిపోయాయి. అసలు ఎందుకు? కేవలం ప్రజల మంచి కోసమా? లేక మరేదైనా రహస్య కారణం ఉందా? కిరోసిన్ బ్లాక్ మార్కెట్లో ఏళ్ల తరబడి వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. కిరోసిన్ పేరుతో ప్రజల ఆరోగ్యంతోనే కాదు, ప్రాణాలతోనే చెలగాటమాడారు కొంతమంది మాఫియాలు. ఈ వీడియోలో తెలుసుకుందాం. కిరోసిన్ను చెడు మార్గాల్లో ఎలా వాడేవారు? ఎవరు కోట్లు దోచేశారు? ఎవరి ప్రాణాలతో ఆడుకున్నారు? ఎల్పీజీకి మార్పు వల్ల నిజంగా లాభమా? చివరికి ఎలక్ట్రిక్కి మారాల్సిందేనా? చివరి వరకు చూడండి. ఈ విషయాల గురించి పూర్తిగా అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా కిరోసిన్ ఎలా తయారవుతుందో తెలుసా? ఇది ముడి చెముటి నుండి తయారవుతుంది. రిఫైనరీల్లో వేడి చేసినప్పుడు పై పొరలో పెట్రోల్, తర్వాత కిరోసిన్, తర్వాత డీజిల్ వస్తాయి. కానీ ఆ కిరోసిన్ను మన దేశంలో తయారు చేశామా? లేదు స్నేహితులారా, చాలా వరకు దిగుమతి చేసుకున్నాము. ఇరాక్, సౌదీ, రష్యా, ఖతర్ నుండి ముడిచముడు తీసుకొచ్చి ఇక్కడ రిఫైన్ చేసి కిరోసిన్ చేశాము. స్నేహితులారా, కిరోసిన్ను ఎంతటి ఘోరమైన మార్గాల్లో వాడేవారో తెలుసా? విని మీరు షాక్ అవుతారు. సీక్రెట్ నెంబర్ 1: పెట్రోల్ డీజిల్లో కల్తీ, కోట్ల దోపిడీ. కిరోసిన్ ధర 20 రూపాయలు, పెట్రోల్ ధర 100 రూపాయలు, తేడా 80 రూపాయలు. ఇప్పుడు ఓ మాఫియా 1000 లీటర్ల పెట్రోల్లో 300 లీటర్ల కిరోసిన్ కలిపితే వెంటనే అదనంగా 24,000 రూపాయలు జేబులో. ఇలా ఏళ్ల తరబడి కోట్లు, వందల కోట్లు దోచేశారు. ఫలితం, మీ బైక్, కారు ఇంజన్ పాడైతే మీరే దుకాణానికి వెళ్లి రిపేర్ చేయించుకోవాలి. మాఫియాకు మాత్రం లక్షలు. సీక్రెట్ నెంబర్ 2: హూచిక్యా, మృత్యువు కల్తీ. ఇది వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీదారులు మద్యంలో కిరోసిన్ కలిపేవారు. ఎందుకు? మద్యానికి ఎక్కువ కిక్ వస్తుందని, త్వరగా మత్తెక్కుతుందని. కానీ ఫలితం, ఆ మద్యం తాగిన పేదలు కళ్ళు పోగొట్టుకున్నారు, కాలేయం పాడైంది, ప్రాణాలు కోల్పోయారు. 2020 కర్ణాటక 20 మంది మృతి. 2023 తమిళనాడు 15 మంది మృతి. 2019 ఉత్తరప్రదేశ్ 10 మంది మృతి. లాభాలు పొందినవారు: 1. పేద ప్రజలు. చౌకగా వంట చేసుకునే అవకాశం, చీకట్లో దీపం వెలిగించుకునే వెలుతురు. 2. చిన్న వ్యాపారులు. టిఫిన్ సెంటర్లు, పానీపూరి వాలాలు, చాయ్ వాలాలు, వీరికి చౌక ఇంధనం. 3. మత్స్యకారులు, పడవలకు ఇంధనం. 4. బ్లాక్ మార్కెట్ మాఫియా, వీరికి కోట్ల లాభం. ఇది దురదృష్టకరం. నష్టపోయినవారు: 1. మహిళలు, అత్యధిక నష్టం. కిరోసిన్ పొగ వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, కళ్ళు మంట, ఆస్తమా. WHO ప్రకారం ఏటా 5 లక్షల మంది మహిళలు ఇంటిలోపలి కాలుష్యం వల్ల గురయ్యారు. 2. చిన్నపిల్లలు, న్యూమోనియా, ఇతర వ్యాధులు గురయ్యారు. 3. ప్రభుత్వ ఖజానా, ఏటా రూపాయలు 30,000 కోట్లు సబ్సిడీ రూపంలో ఖర్చు అయింది. 4. నిజాయితీ గల పేదలు. బ్లాక్ మార్కెట్ వల్ల వారికి సరైన కిరోసిన్ అందేది కాదు. 5. పర్యావరణం, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్. మీరే తీర్పు చెప్పండి. కిరోసిన్ కొనసాగించటం మంచిదా, ఆపడం మంచిదా? అప్పుడు వచ్చింది విప్లవం. PM ఉజ్వల యోజన. 2016లో ప్రారంభమైన ఈ పథకం దేశంలోనే అతిపెద్ద విప్లవాల్లో ఒకటి. ఈ కనెక్షన్లు 32 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ, దాదాపు 100% కవరేజ్. కిరోసిన్ నుండి ఎల్పీజీకి ఎలా మార్చారు? స్ట్రాటజీ 1: ఉచిత కనెక్షన్. పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్, స్టవ్, సిలిండర్ ఇచ్చారు. స్ట్రాటజీ 2: అవగాహన. స్వచ్ఛ ఇంధన్, బేహతర్ జీవన్ నినాదంతో ఇంటింటికి వెళ్లి చెప్పారు. స్ట్రాటజీ 3: కిరోసిన్ కేటాయింపులు తగ్గించటం. రేషన్ షాపులకు వచ్చే కిరోసిన్ను క్రమంగా తగ్గించేశారు. ఫలితం, కిరోసిన్ సబ్సిడీ రూపాయలు 30,000 కోట్ల నుండి దాదాపు సున్నాకి. ఎల్పీజీ వల్ల లాభాలు ఎవరికి? 1. మహిళలు. పొగలేదు, ఆరోగ్యం మెరుగు, సమయమాదా.
2. పిల్లలు, న్యుమోనియా తగ్గింది. 3. ప్రభుత్వం, సబ్సిడీ భారం తగ్గింది. 4. పర్యావరణం, కాలుష్యం తగ్గింది. ఎల్పీజీ వల్ల నష్టాలు ఎవరికి? 1. కిరోసిన్ మాఫియా, వీళ్లకు బంపర్ నష్టం, ఇది మంచిదే. 2. కొంతమంది పేదలు, ఎల్పీజీ ఖర్చు రూపాయలు 800 నుంచి 1000 వరకు భరించలేనివారు. 3. దిగుమతి ఆధారపడటం, 55% ఎల్పీజీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 2023లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎల్పీజీ ధర 40% పెరిగింది, గుర్తుందా? ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేత, ఎల్పీజీ ధర వేగంగా పెరిగింది. ఎల్పీజీ సిలిండర్ ఒకటి 4000 రూపీస్ పెట్టిన దొరకటం లేదు. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఎలక్ట్రిక్ పవర్. ఎల్పీజీ నుండి ఎలక్ట్రిక్కి మారాల్సిన సమయం వచ్చిందా? ఎలక్ట్రిక్ మంచిదా? 1. చౌక, ఎల్పీజీ కంటే 30-50% తక్కువ ఖర్చు. 2. సేఫ్, పేలుడు ప్రమాదం లేదు. 3. క్లీన్, పొగలేదు, కాలుష్యం లేదు. 4. సౌకర్యం, సిలిండర్ బుక్ చేయాల్సిన పనిలేదు. 5. దిగుమతి ఆధారపడటం తగ్గుతుంది. మన దగ్గరే సోలార్, విండ్ పవర్ ఉంది. ఎలక్ట్రిక్ చెడ్డా? 1. కరెంటు సమస్య, చాలా చోట్ల కరెంటు నమ్మదగినది కాదు. 2. ప్రారంభ ఖర్చు, ఇండక్షన్ స్టవ్, కొత్త పాత్రలు కొనాలి. 3. పవర్ గ్రిడ్ సామర్థ్యం, అందరూ ఒకేసారి ఇండక్షన్ వాడితే కరెంటు పోతుంది. 4. కోల్ ఆధారిత విద్యుత్, ప్రస్తుతం భారతదేశంలో ఇంకా 70% నుండి వాళ్ళు మాత్రమే ఇండక్షన్ స్టవ్లు వాడుతున్నాయి. 2030 నాటికి ఇది 30-40% చేరవచ్చు. ఎలక్ట్రిక్కి మారితే ఎవరికి లాభం? 1. విద్యుత్ కంపెనీలు. 2. ఇండక్షన్ స్టవ్ తయారీదారులు. 3. సోలార్ ప్యానెల్ కంపెనీలు. 4. పర్యావరణం దీర్ఘకాలంలో. 5. దేశం దిగుమతి తగ్గుతుంది. ఎలక్ట్రిక్కి మారితే ఎవరికి నష్టం? 1. ఎల్పీజీ కంపెనీలు, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, రిలయన్స్. 2. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ బాయ్లు, ఉద్యోగాలు పోతాయి. 3. కరెంటు సమస్య ఉన్న ప్రాంతాల ప్రజలు. 4. చమురు దిగుమతి దేశాలు, ఖతర్, సౌదీ. ఇప్పుడు 2030 నాటికేం జరుగుతుందో ఊహిద్దాం. ఎల్పీజీ డిమాండ్ పెరుగుతుంది. జనాభా పెరుగుదల, ఆర్థిక వృద్ధి వల్ల ఎల్పీజీ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. ఎల్పీజీ ధరలు పెరుగుతాయి. సబ్సిడీ తగ్గడం, అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల ఎల్పీజీ ఖరీదు పెరిగే అవకాశం. 2040 నాటికి ఎల్పీజీకి బదులు ఎలక్ట్రిక్ కుకింగ్ మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది పూర్తిగా డిపెండ్ చేస్తుంది కరెంటు సరఫరా నమ్మదగిందిగా మారడం మీద, సోలార్ పవర్ చౌకగా రావడం మీద, ప్రభుత్వ విధానాలు ఎలా ఉండటం మీద. స్నేహితులారా, ఇప్పుడు మీ ముందు ఓ పెద్ద ప్రశ్న ఉంది. కిరోసిన్ వాటాలు ఆపడం సరైన నిర్ణయమా? మీరే ఆలోచించండి. 50% కిరోసిన్ బ్లాక్ మార్కెట్కు వెళ్ళిపోయింది. ఏటా లక్షల మంది మహిళలు కిరోసిన్ పొగ వల్ల చనిపోయారు. ప్రభుత్వ ఖజానాకు రూపాయలు 30,000 కోట్ల నష్టం పోయింది. కల్తీ మద్యంతో ప్రాణాలు పోయాయి. ఎల్పీజీ నుండి ఎలక్ట్రిక్కి మారడం మంచిదా? చౌక, సేఫ్, క్లీన్. కానీ కరెంటు సమస్య, పవర్ గ్రిడ్ సామర్థ్యం లేదు. కామెంట్స్లో తెలియజేయండి. 1. మీరు కిరోసిన్ వాడారా? మీ అనుభవం ఏమిటి? 2. ఎల్పీజీ మంచిదా లేక ఇండక్షన్ స్టవ్ మంచిదా? మీ ఇంట్లో ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాలు తెలియాలి కదా. తదుపరి వీడియోలో మరో ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుందాం. వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.